వెల్కమ్ టు మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్. ఈరోజు నేను 7 డేస్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ చైల్డ్ బిహేవియర్ సిరీస్లో భాగంగా డే 4 డిసిప్లిన్ వితౌట్ షౌటింగ్ అనే టాపిక్ను డిస్కస్ చేయబోతున్నాను. పేరెంట్స్, తల్లిదండ్రులుగా మనకు పిల్లలతో డైలీ కామన్గా ఉండే ఫ్రస్ట్రేషన్ ఏంటి? 10 సార్లు చెప్పినా పని వినకపోవడం, హోంవర్క్ ఇంట్రెస్టింగ్గా చేయకపోవడం, స్కూల్కి టైంకి తయారవ్వకపోవడం, టీవీ మొబైల్ టాయ్స్ ఎంత వద్దన్నా వదలకపోవడం, సరిగా అన్నం తినకపోవడం, సిబ్లింగ్స్ కొట్టుకోవడం, ఇలాంటివన్నీ చూశాక మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అందువల్ల మనం కొన్నిసార్లు పిల్లల మీద అరుస్తుంటాము. అయితే కొన్నిసార్లు అరిస్తేనే వింటారు అనిపిస్తుంది. ఇలా అరవడం వల్ల పిల్లలు పాజిటివ్గా ఏమైనా చేంజ్ అయ్యారని గమనించారా? కానీ వారు వినకపోవడానికి అసలైన కారణమేమిటో తెలుసా? కొన్నిసార్లు అరిచినా కూడా వినరు. అలా వినకపోవడానికి అసలైన కారణమేమిటో తెలుసా? ఇవాళ డే 4లో మీరు షౌటింగ్ లేకుండా క్రియేట్ చేసే మోస్ట్ పవర్ఫుల్ చైల్డ్ సైకాలజీ టెక్నిక్ తెలుసుకుందాం. కొన్నిసార్లు అరిస్తే వింటున్నారని అనిపిస్తుంది. అంతేకాకుండా కొంతమంది పిల్లలు ఆ టైంలో వింటారు. కానీ నిజమేమిటంటే అరిస్తే పిల్లలు వినడం కాదు, అరిచే సమయంలో వచ్చే స్ట్రెస్ వల్లనే పనిచేస్తున్నట్టుగా పిల్లలు మన మాట విన్నట్టుగా కనిపిస్తారు. కానీ మెంటల్గా ఏమవుతోంది? చైల్డ్ సైకాలజీ చెప్తున్న ట్రూత్ ఏంటంటే షౌటింగ్ ఇంక్రీజెస్ స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్. ఫోకస్ కంప్లీట్గా బ్లాక్ అవుతుంది. పిల్లలకి మీరు చెప్పేది అర్థం కాదు. ఫియర్, డిసిప్లిన్, కానీ లెర్నింగ్ జీరో. అంటే పిల్లలను భయపెట్టి మాట్లాడితే వాళ్ళు తాత్కాలికంగా వింటారు. కానీ ఇది అసలైన నేర్చుకోవడం కాదు, నిజమైన బిహేవియర్ చేంజ్ కూడా కాదు. అసలేం జరుగుతుంది? అరవగానే పిల్లలు భయపడిపోతారు. అమ్మ నా మీద అరుస్తోంది, నాన్న కోపపడతాడు. ఆ భయం వల్ల పిల్లలు వింటున్నట్టుగా నటిస్తారు. హా సరే చేస్తాను అంటారు. ఇది కేవలం వెంటనే ఆగిపోవడానికి మాత్రమే. కానీ పిల్లల మనసులో అసహనం, కోపం, దూరం, తక్కువ నమ్మకం ఉంటాయి. ఎందుకు ఇలా చేయకూడదు అంటే భయం షార్ట్ టైంలో పనిచేస్తుంది. దీర్ఘకాలంలో పిల్లలు రెబేలియన్ లేదా ఓవర్ క్వైట్ అవుతాడు. పిల్లలు సెల్ఫ్ డిసిప్లిన్ కలేరు, ఎందుకంటే ఫియర్ బేస్డ్ డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. పేరెంట్ చైల్డ్ బాండ్ వీక్ అవుతుంది. సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాబూ, చెప్పే కదా టీవీ ఆపమని, ఇప్పుడే ఆపు, లేకపోతే అని కోపంగా అన్నప్పుడు ఆ టైంలో పిల్లలు టీవీ ఆపేస్తారు. కానీ అది భయం వల్ల. బట్ అక్కడ నేర్చుకున్నది ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే భయపెడితే పిల్లలు వింటారనుకుంటాం, కానీ ప్రేమగా చెప్తే పిల్లలు మారిపోతారు. పేరెంట్ నీ ఎనిమీగా పర్సీవ్ అవ్వచ్చు. పేరెంట్స్తో ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు. డిసిప్లిన్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే షౌటింగ్ వల్ల టెంపరరీ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది. లాంగ్ టర్మ్లో డిసిప్లిన్ టోటల్గా తగ్గుతుంది. దీనికి అసలు రూట్ ప్రాబ్లం ఏంటి? పిల్లలు మాట వినకపోవడం అనేది ప్రాబ్లం కాదు. పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే స్టైల్ చాలా కేసెస్లో 90% మెయిన్ రీజన్. మనమేం చేస్తాం? లాంగ్ లెక్చర్స్, యాంగ్రీ టోను, రిపీటెడ్ షౌటింగ్, ఎమోషనల్ రియాక్షన్స్ ఇస్తుంటాము. అలా చేయడం వల్ల పిల్లల బ్రెయిన్ అకస్మాత్తుగా బ్లాక్ అవుతుంది. డిసిప్లిన్ అంటే అరవడం కాదు, క్లియర్ బౌండరీస్ అండ్ కామ్ కమ్యూనికేషన్. సొల్యూషన్ ఏంటంటే డిసిప్లిన్ వితౌట్ షౌటింగ్ ఫార్ములా. ఇప్పుడు మనలో చాలామంది పేరెంట్స్కి ఒక డౌట్ వస్తుంది. అసలు అరవకుండా డిసిప్లిన్ ఎలా పెరుగుతుంది? అసలు ఎంత అరిచినా వింటలేరంటే అరవకుండా వింటారా? ఇవన్నీ మాటలు చెప్పుకోవడానికే బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా 24 అవర్స్ వర్కౌట్ కావు అని కొంతమంది పేరెంట్స్ మైండ్లో వచ్చే డౌట్ ఇది. దీనికి నేను చైల్డ్ సైకాలజీలో ప్రూవెన్ అయిన 3 స్టెప్ డిసిప్లిన్ ఫార్ములా ఈరోజు మీకు చెప్తాను. పేరెంట్స్, ఇవాళ మనం ఒక్కసారి మన మనసుతో మాట్లాడుకుందాం. అది ఎలా అంటే, అసలు మనం అరుస్తున్నందుకు పిల్లలు వింటున్నారా? లేక మనం కామ్గా ఉండి వాళ్ళు వినేలా చేయలేకపోతున్నామా? అసలు మన షౌటింగ్లో డిసిప్లిన్ ఉందా? లేక మన కామ్నెస్తో డిసిప్లిన్ క్రియేట్ అవుతుందా? మన వాయిస్ పిచ్ పెంచిన ప్రతిసారి పిల్లలు బిహేవియర్ మారుతోందా? లేక పిల్లలతో మన రిలేషన్షిప్ వీక్ అవుతోందా? ఒక్కసారి మనకు మనం జెన్యూన్గా తెలుసుకోవాలంటే ఈరోజు వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం డే 4లో అసలు రూట్ ప్రాబ్లం, చైల్డ్ సైకాలజీ, రియల్ ఎగ్జాంపుల్స్ అండ్ 24 అవర్స్ యాక్షన్ ప్లాన్ నేర్చుకుందాం. పేరెంట్స్, నిజమేమిటంటే మనకు కోపం, ఫ్రస్ట్రేషన్ అనేది పిల్లల మీద కాదు, వారు రిపీట్ చేస్తున్న బిహేవియర్ మీద. మనం అరుచేసినప్పుడు పిల్లల మెదడు భయంతో ఒకేసారి బ్లాక్ అయి బ్రెయిన్ ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో వారు నేర్చుకోలేరు,
వినలేరు. పేరెంట్స్ యాంగ్రీ టోన్ వినగానే చైల్డ్ బ్రెయిన్లో కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. అప్పుడేమవుతుందంటే థింకింగ్ బ్లాక్ అవుతుంది, లిజనింగ్ డ్రాప్, అండర్స్టాండింగ్ జీరో అండ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఏమి చెప్తున్నామో వాళ్ళు వినడం లేదు, వారు మన ఎమోషనల్ వాల్యూమ్ మాత్రమే ఫీల్ అవుతున్నారు. రిపీటేషన్గా మనం 4-5 సార్లు ఒకటే మాట రిపీట్ చేస్తే చైల్డ్ బ్రెయిన్ దాన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్గా ట్రీట్ చేస్తుంది. ఫియర్ బేస్డ్ డిసిప్లిన్ అనేది టెంపరరీ ఒబీడియన్స్ ఇస్తుంది. అరిస్తే పిల్లలు పనిచేస్తారు, కానీ అది లెర్నింగ్ కాదు, సర్వైవల్ రెస్పాన్స్. ఫియర్ పోయిన వెంటనే బిహేవియర్ తిరిగొస్తుంది. స్టెప్ 2లో 2 చాయిస్ టెక్నిక్, గేమ్ చేంజింగ్ టూల్. ఆప్షన్స్ ఇవ్వడం డే 2లో చూసిన టెక్నిక్. చిల్డ్రన్ డైరెక్ట్ ఆర్డర్ అంటే రెసిస్ట్ చేస్తారు, ఆప్షన్స్ ఇస్తే కంట్రోల్గా ఫీల్ అవుతారు, కోఆపరేషన్ హై ఉంటుంది. దీన్ని మనం ఎవ్రీడే ఎలా యూజ్ చేయాలో సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హోంవర్క్ ఇప్పుడు చేస్తావా లేక స్నాక్స్ తర్వాత? టీషర్ట్ రెడ్ వేస్తావా లేక బ్లూనా? డిన్నర్ ఇప్పుడే చేస్తావా లేక 5 మినిట్స్ తర్వాత? టాయ్స్ ఇప్పుడే అరేంజ్ చేస్తావా లేక లంచ్ తర్వాత? వాళ్ళు ఏదైనా పిక్ చేయవచ్చు, బట్ బిహేవియర్ పాజిటివ్గా ఉంటుంది, షౌటింగ్ అవసరం లేదు. స్టెప్ 3లో న్యాచురల్ కాన్సిక్వెన్స్ రూల్ అంటే పనిష్మెంట్ కాకుండా లెర్నింగ్. పనిష్మెంట్ ఇస్తే ఫియర్ వస్తుంది, బట్ న్యాచురల్ కాన్సిక్వెన్స్ ఇస్తే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్, హోంవర్క్ చేయకపోతే కార్టూన్స్ ఇవ్వను అనడం కంటే హోంవర్క్ కంప్లీట్ చేసినప్పుడే కార్టూన్స్ స్టార్ట్ అవుతాయి అనాలి. క్లోత్స్ క్లీన్ చేయి లేకపోతే పార్కుకి వెళ్ళడం క్యాన్సిల్ చేస్తాను అనడం కంటే క్లోత్స్ అరేంజ్ చేశాక మనం అందరం కలిసి పార్కుకి వెళ్దాం. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేస్తేనే తర్వాత రివార్డ్ వస్తుంది అని అర్థమవుతుంది. అంటే నా పని నేను చేసి తీరితేనే నాకు నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అనే క్లారిటీ వస్తుంది. దాంతో వాళ్ళు ఏ పనైనా ఇష్టంగా చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఫైనల్గా మనం 24 అవర్స్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. పేరెంట్స్ వీటిని ఒకరోజు ఫాలో చేసి చూడండి. హౌస్లో 70% షౌటింగ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. టాస్క్ 1, ఎంటైర్ డే కామ్ వాయిస్ ఓన్లీ యూజ్ చేయండి. ఇది మ్యాజిక్లా పనిచేస్తుంది. టాస్క్ 2, ప్రతి ఇన్స్ట్రక్షన్కి 2 చాయిసెస్ ఇవ్వండి, మినిమం 5 టైమ్స్. డే 2లో చేసిన ఆప్షన్స్ ఇచ్చే టెక్నిక్. టాస్క్ 3, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తర్వాత రివార్డ్ అనే ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. 3 రియల్ సిచ్యువేషన్స్. టాస్క్ 4, గుడ్ బిహేవియర్ కనిపిస్తే ఇమ్మీడియట్ 3 వర్డ్ ప్రైజ్, వావ్, సూపర్, నైస్ వర్క్ అండ్ గుడ్ జాబ్ లాంటి వర్డ్స్ యూజ్ చేయండి. డే 3లో యూజ్ చేసిన ప్రైజ్ టెక్నిక్. టాస్క్ 5, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాక 5 సెకండ్స్ సైలెన్స్, నో రిపీట్, చైల్డ్ రియాక్షన్ చూడండి. పేరెంట్స్, డిసిప్లిన్ అంటే ఫియర్ కాదు, డిసిప్లిన్ అంటే క్లియర్ స్ట్రక్చర్. మనం షౌటింగ్ని స్టాప్ చేసిన రోజు పిల్లలు బిహేవియర్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మనం కామ్గా ఉన్నప్పుడు వాళ్ళలో కోఆపరేషన్, లిజనింగ్, రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. 7 డేస్లో మీకు విజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ చూడగలుగుతారు. ఇది డే 4 డిసిప్లిన్ వితౌట్ షౌటింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ, NLP పేరెంటింగ్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.